దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన దేవుని మాట మనం ధ్యానించుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, మంచితనము, దయాళత్వము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏదైనా ఉంది అంటే అది ఆత్మఫలమే. అందుకే అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేదా ఆత్మఫలాలు ఫలించండి. ఆత్మవరాలను ఆసక్తితో అపేక్షించండి, అలాగే ఆత్మఫలాలు ఫలించండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆత్మఫలంలో రెండవది మనం చూసినట్లయితే సంతోషం. ఆ సంతోషం గురించి ఈ ఉదయకాలాన్ని మనము ధ్యానిద్దాం. సంతోషము, ఎవరు సంతోషంగా ఉండగలరు, ఎవరు ఆనందంగా ఉండగలరు అంటే, కీర్తన 106:4 వచనం మనం చూసినట్లయితే, నీ జనులకు కలుగు సంతోషాన్ని బట్టి నేను సంతోషించుచున్నాను అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. అంటే ఇతరుల సంతోషాన్ని చూసి నువ్వు సంతోషించేవాడిగా ఉండాలి. క్లియర్గా చెప్పాలంటే, నీకు లేకపోయినా ఇతరులకు, నీకు లేనిది ఇతరులకు ఉన్నప్పుడు నువ్వు సంతోషించేవాడిగా నువ్వు ఉన్నట్లయితే అదండి అసలు సిసలైన ఆత్మఫలము అయిన సంతోషం. నీకు లేని దాన్ని బట్టి, నీ సహోదరునికి ఉన్న దాన్ని బట్టి, నీకు లేదు కానీ తనకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషించగలిగితే అద్భుతమైన ఆత్మీయుడు, అసలు సిసలైన ఆత్మీయుడు అని దీన్ని బట్టి మనకి నిర్ధారణ అయిపోతుంది. ఆత్మఫలము సంతోషం. ఆ సంతోషం సహజంగా ఎక్కడి నుంచి వస్తుందంటే, న్యాయమైన సామెతల గ్రంథాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 21:17 వచనంలో అంటాడు, నీతి క్రియలు చేయటం వల్ల కూడా నీకు సంతోషం వస్తుంది. నీతి క్రియలు చేయడం వల్ల, న్యాయమైన క్రియలు చేయడం వల్ల, నీతి క్రియలు చేయడం వల్ల, న్యాయమైన క్రియలు చేయడం వల్ల, న్యాయమైన క్రియలు చేయడం వల్ల నీతిమంతుడికి సంతోషకరము. ఎప్పుడైతే నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తావో నీకు సంతోషము కలుగుతుంది. అదే సామెతల గ్రంథం 14:14 అంటాడు, మంచివాని స్వభావము వానికి సంతోషకరము. ఎప్పుడైతే నువ్వు మంచితనము, ఏమంటే ఆత్మఫలాలు మనం చూసాం కదా, నువ్వు ఎప్పుడు మంచివానిగా ఉంటావో ప్రేమ నీలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయిపోయిన ఫలాలండి. ఒకదానితో ఇవన్నీ ఒకటి ఫలించేదిగా మనకు కనిపిస్తుంది. చూసారా, మంచివాని స్వభావం, న్యాయమైన క్రియలు చేయాలంటే నువ్వు మొదటగా మంచివాడివై ఉండాలి, విశ్వాసం కలిగిన వాడివై ఉండాలి, దయాళత్వం కలిగిన వాడివై ఉండాలి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకప్. దేవుడు నీలో చూడాలి అనుకుంటుంది ఆత్మఫలం. అన్నీ ఏదో ఒక ఫలం కాదండి, దేవుడు చూడాలనుకుంటుంది అన్ని ఫలాలు నీలో చూడాలి అని ఆశిస్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆనందించు వారితో లేదా సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడువుడి, ఒకని ఎడల ఒకడు మనసు కలిగి ఉండుడి, పైవాటి యందు హెచ్చించక తక్కువాటి యందు మనసుంచుడి. ఒకరితో ఒకరు మనం సంతోషించగల హృదయం మనకు కలిగి ఉండాలి. లేదా సంతోషించే వారితో సంతోషించాలి అంటే మనకి ప్రధానంగా ఉండవలసింది ఎదుటి వారి మీద ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు మనము సంతోషించే వారితో సంతోషిస్తాం. మంచితనం ఉన్నప్పుడు సంతోషించే వారితో సంతోషిస్తాం. మంచి స్వభావం మనకు ఉన్నప్పుడు సంతోషించే వారితో మనం సంతోషించాం, ఏడ్చే వారితో మనం ఏడుస్తాం. ఆ మంచి స్వభావమే మనలో లేకపోతే, ఆ విశ్వాసమే మనలో లేకపోతే మనం సంతోషించే వారిగా ఉండలేమండి. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అంటే, ఎప్పుడు నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు సంతోషకారకంగా మారతావంటే, ఏమండి మంచి స్వభావం నీలో ఉన్నప్పుడే, న్యాయమైన క్రియలు నువ్వు చేసినప్పుడే, అలాగే నీ దేవుని యందు ప్రధానమైన విశ్వాసం నీకు ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. చివరికి మనం చూసినట్లయితే సామెతల గ్రంథాన్ని, అదే సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో చెప్తాడు కదా, 17వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఆరోగ్యకరమైన మనసు సంతోషకరమైన మనసు ఆరోగ్యకారకము, నలిగిన హృదయము లేదా నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుంది. ఏమండి, ఆరోగ్యకరమైన
నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే సంతోషమైన హృదయం కలిగి ఉండు. ఆ సంతోషం ఎలా వస్తుంది అంటే దేవుడు చెప్తున్నమాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే సంతోషంగా ఉంటాడు. ఎవరు సమాధానంగా ఉంటాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వాడే. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటావో, ఆత్మఫలాలు ఫలిస్తావో, మారు మనసు పొందుతావో, నీవు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. ఇది ఉదయకాలాన్న నువ్వు సంతోషంగా ఏమన్నా అదే మనం ఇతరుల మీద ఈర్ష్య కానీ, కక్ష కానీ, క్రోధం కానీ, కోపం కానీ పెట్టుకుంటే నీకు ఏమొస్తుంది అంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ప్రధానమైన స్తోత్రం ఏంటి అంటే నువ్వు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావంటే ఇతరులను నువ్వు ప్రేమించినప్పుడు, ఇతరులను నువ్వు మంచితనం చూపించినప్పుడు, ఇతరులకు నువ్వు దయ చూపించినప్పుడు, ఇతరుల విషయంలో నువ్వు సంతోషపడేవాడిగా ఉన్నప్పుడు, ఈర్ష్య, కక్ష, కోపాలు ఇవన్నీ పక్కకు పెట్టి దేవుడు చెప్తున్న ఆత్మఫలాలు నువ్వు ఫలించినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వారికి సంతోషకరంగా నువ్వు మారుతావు కనుక ఈ ఉదయకాలన్నా ఆయన పరిచారకునిగా, ఆయన సేవకునిగా చెప్తున్న మాట, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను సకల సంపూర్ణతలకు నడిపించి నువ్వు అనేక ఫలాలు ఫలించేవనగా దేవుడిని చేస్తాడు. ఈ ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.